మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రముఖ రాజకీయ నేత, వామపక్ష నేత, సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి దశాబ్దాలుగా పార్టీలో, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం కమ్యూనిస్టుగా మాత్రమే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. దాదాపు సిపిఎంతో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన ఈ ఎర్ర సూర్యుడు అస్తమించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం యేచూరి విద్యార్థి దశలోనే వామపక్షం వైపు మళ్లారు. ఈ క్రమంలోనే ఢిల్లీ జేఎన్యూలో చదువుకుంటున్న సమయంలోనే సిపిఎంలో చేరారు. మరోవైపు ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్లోనే సాగింది. ఇక 1952 ఆగస్టు 12వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో సీతారాం యేచూరి జన్మించారు. సర్వేశ్వర సోమయాజులు, కల్పకం యేచూరి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్గా సేవలందించగా తల్లి కల్పకం యేచూరి కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు కావటం విశేషం. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన సీతారాం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సిబిఎస్ఈలో హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా సీతారాం యేచూరి నిలిచారు. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA పూర్తి చేసిన ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి MA పట్టా అందుకున్నారు. ఆ తర్వాత జేఎన్యూలోనే PhDలో చేరిన ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించగా అరెస్టు కావడంతో PhDని పూర్తి చేయలేకపోయారు. సీతారాం యేచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందర్ కాగా ఆ తర్వాత జర్నలిస్ట్ సీమా చిష్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు 3 సంతానం. కుమారుడు ఆశీష్ యేచూరి 2021లో కరోనా కారణంగా మృతి చెందారు. 1974లో విద్యార్థి నేతగా సీతారాం యేచూరి SFIలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికే 1975లో జేఎన్యూలో చదువుతున్న సమయంలో సిపిఎంలో చేరారు. ఇక జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా సీతారాం యేచూరి ఎన్నికయ్యారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్తో కలిసి జేఎన్యూను వామపక్ష పార్టీకి అడ్డాగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు. SFI ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కూడా సీతారాం యేచూరి పనిచేశారు. ఆ తర్వాత 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. అనంతరం 1992లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా సీతారాం యేచూరి ఎన్నికయ్యారు. ఇక తొలిసారిగా 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో వైజాగ్లో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2015 నుంచి చనిపోయే వరకు కూడా సీతారాం యేచూరి అదే పదవిలో కొనసాగారు. ఇక ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై రాజ్యసభలో నిరంతరం ప్రస్తావిస్తూ సీతారాం యేచూరి బాగా గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంతో పాటు సీతారాం యేచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలోనూ కీలక పాత్ర పోషించారు. రాజకీయాలే కాకుండా రచయితగాను ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు సీతారాం యేచూరి కాలమ్స్ రాశారు. Caste and Class and Indian Politics Today, Socialism in Changing World, మోదీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలను సీతారాం యేచూరి రాశారు. కాలమ్స్ ద్వారా, తన రచనల ద్వారా దేశంలో, సమాజంలోని వాస్తవిక పరిస్థితులను ఎప్పటికప్పుడు కళ్లకు కట్టేవారు. ఆయన లేని లోటు ఒక్క సిపిఎం పార్టీకే కాదు, రాజకీయాలకి తీరని లోటు అనటంలో ఎలాంటి సందేహం లేదు. జోహార్ కామ్రేడ్ జోహార్.